హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సురేంద్రపురి వచ్చాము. కుందా సత్యనారాయణ కళాధామం. ఇందులో రామాయణం, మహాభారతం, నరకలోకం, బ్రహ్మలోకం, వైకుంఠం, 12 జ్యోతిర్లింగాలు, అంతేకాకుండా భారతదేశంలో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. గౌతమ బుద్ధుడి గురించి కూడా ఈ సురేంద్రపురిలో ఉన్నాయి. దశరథుడు తన 3 భార్యలతో కలిసి అగ్నిదేవుడిని పిల్లలు పుట్టాలని మొక్కుతున్నారు. దశరథుడు అగ్నిహోమం చేస్తుండగా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి దశరథుడికి 3 పిల్లలు పుట్టాలని తీర్థం ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 పిల్లలు పుట్టారు. ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చదువుకోవడం కోసం వశిష్ఠ ముని దగ్గరికి వెళ్ళారు. విల్లు విద్య కూడా నేర్పిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక రాక్షసి ఉంది. రాముడు రాక్షసి వైపు బాణం గురిపెడుతున్నాడు. ఇక్కడ మునులు యాగం చేస్తుంటే 2 రాక్షసులు వచ్చి మునులు చేసే హోమాన్ని నాశనం చేస్తున్నారు. రాముడు లక్ష్మణుడు రాక్షసులను బాణాలు వేసి చంపుతున్నారు చూడండి. ఇక్కడ రాముడి పాదం తాకి బండరాయి అహల్యగా మారుతున్న దృశ్యం అయితే మీరు చూడవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సీతా స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచాడు చూడండి. కింద విరిగిపోయిన బాణం కూడా కనిపిస్తుంది. ఇక్కడ సీతాదేవి రాముడికి పూలదండ వేస్తుంది చూడండి. తర్వాత పరశురాముడు అక్కడికి వచ్చి కోపంతో తాను తెచ్చిన విల్లుని విరవమంటాడు. అప్పుడు రాముడు విరిచేస్తాడు. శ్రీరామ పట్టాభిషేకం దప్పు చాటింపు చేస్తున్నాడు. కైకేయితో మందర వచ్చి మాట్లాడుతుంది. కైకేయి దశరథుడితో, మీరు నాకు 2 వరాలు ఇచ్చేది ఉంది, ఇప్పుడు నాకు ఆ 2 వరాలు ఇయ్యమని అడుగుతుంది. సీతారామ లక్ష్మణులు వనవాసం వెళ్తున్నారు. భరతుడు రాముడిని అడవిలో చూసి ఏడుస్తున్నాడు. రాముడి చెప్పులను భరతుడు తలపై పెట్టుకొని వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ తలపై పెట్టుకొని వెళ్తున్నాడు. సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో ఉండగా శూర్పణఖ వచ్చి రాముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అప్పుడు రాముడు, నాకు పెళ్ళైంది, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. అయినా శూర్పణఖ వినకపోయేసరికి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోస్తాడు. సీతారామ లక్ష్మణుల దగ్గరికి మాయాలేడి వచ్చింది. ఇక్కడ రాముడు మాయాలేడికి బాణం వేశాడు. ఇక్కడ సీతాదేవి బయటికి రాకుండా లక్ష్మణుడు గీత గీస్తుండు. రావణాసురుడు బిచ్చగాడి రూపంలో వస్తే సీత ఆహారం తెస్తుంది. ఇక్కడ చూసినట్లయితే రావణాసురుడు సీత నిల్చున్న స్థలాన్ని మట్టితో సహా పెకిలించాడు. లంకకు తీసుకెళ్తాడు రావణాసురుడు నరికేసిన జటాయువు పక్షి దగ్గరికి రామలక్ష్మణులు వచ్చారు చూడండి.
ఇక్కడ శబరి ఇచ్చిన పండ్లను రామలక్ష్మణులు తింటున్నారు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు రాముడితో వాలిని చంపాలని కోరుకుంటున్నారు. రాముడు అభయం ఇస్తున్నాడు. చూడండి, వాలిని చంపుతానని రాముడు అభయం ఇస్తున్నాడు. ఇక్కడ వాలి సుగ్రీవుడు కొట్లాడుతుండగా రాముడు చాటు నుండి బాణం వేస్తున్నాడు. వాలి చనిపోయాడు. వాలి భార్య, వాలి కొడుకు, తమ్ముడు సుగ్రీవుడు ఏడుస్తున్నారు. చూసారా? ఇక్కడ సీత జాడ కోసం రాముడు హనుమంతుడికి తన ఉంగరం ఇస్తున్నాడు. సీత కనిపిస్తే ఉంగరం చూపించు అని చెప్తున్నాడు. సీత కనిపించింది. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకు చూపించాడు హనుమంతుడు. హనుమంతుడు తిరిగి వచ్చాడు. వానరులు అందరూ హనుమంతుని దగ్గరికి వచ్చారు. వచ్చి స్వాగతం తెలిపారు. దగ్గరికి వచ్చేసారు. జయహో హనుమ, జయహో హనుమ అనుకుంటా వచ్చేసారు. ఇక నెక్స్ట్ లంకకి వెళ్తారు వానరులు అందరు కలిసి. ఇక్కడ హనుమంతుడు రాముని దగ్గరికి వచ్చేసాడు. సీతాదేవి ఇచ్చిన ఉంగరం రాముడికైతే చూపించాడు. ఇక్కడ రావణాసురుని దగ్గరికి మళ్ళీ హనుమంతుడు వచ్చేసాడు. రాముడు యుద్ధానికి వచ్చేసాడు. సీతాదేవిని అప్పగించు, లేకుంటే నిన్ను చంపి సీతాదేవిని తీసుకెళ్తాడు అని చెప్పాడు. ఇక్కడ రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చేసి ఒక ప్లేట్లో మాయా రాముడి తలను తీసుకొచ్చి చూపించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లక్ష్మణుడు ఇంద్రజిత్తు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లక్ష్మణుడు అయితే మూర్ఛపోయాడు. మూర్ఛపోయే విధంగా బాణం వేశాడు ఇంద్రజిత్తు. ఇక్కడ చూడండి, కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు. 6 నెలలు నిద్రలో ఉంటాడు కదా కుంభకర్ణుడు. ఆ నిద్రలో నుంచి లేపుతున్నారు వాళ్ళ శ్రీలంక రాక్షసులు. అక్కడ ఆహారం అవన్నీ తీసుకొచ్చారు. నిద్రలోంచి లేవగానే తింటాడు. రావణాసురుడికి రాముడికి యుద్ధం జరుగుతుంది. చూడండి, ఎదురెదురుగా నిల్చున్నారు. ఇక్కడ చూసినట్టయితే రావణాసురుడికి బాణం పుచ్చుకుంది. రావణాసురుడు చనిపోతాడు. ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. రావణాసురుడి తమ్ముడికి. సీతాదేవికి అగ్నిపరీక్ష చేస్తున్న రాముడు. ఈ దృశ్యం చూడండి. అగ్నిలో నిల్చుంది సీతాదేవి. పుష్పక విమానంలో వచ్చాడు రాముడు, సీత. ఇదే ఆ పుష్పక విమానం. సీతారామ పట్టాభిషేకం అవుతుంది త్వరలో. చూడండి, ఇప్పటికి రామాయణం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మహాభారతం, నరకలోకం, బ్రహ్మలోకం, వైకుంఠం ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే అంజనాదేవి పిల్లలు లేరని తపస్సు చేస్తుంది. వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక పండు అయితే ఇచ్చాడు అంజనాదేవికి. పక్కన శివుడు ఉన్నాడు చూడండి. శివుడే హనుమంతుడిలాగా పుడతాడు. చూసారా, హనుమంతుడు పుట్టాడు ఇక్కడ.
హనుమంతుడిని ఎత్తుకున్న అంజనాదేవి. ఇక్కడ చూడండి, వాయుదేవుడు హనుమంతుణ్ణి ఆకాశంలోకి విహారయాత్రకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ సూర్యుడు వచ్చాడు, సూర్యుని కూడా దాటేసిన హనుమంతుడు. ఇక్కడ చూడండి, బ్రహ్మలోకం చేరుకున్నాడు హనుమంతుడు. ఫస్ట్ ఇంద్రుడు ఉన్నాడు, ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు, మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడైతే బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలగు దేవతలైతే అందరూ హనుమంతుని దీవిస్తున్నారు. అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు, హనుమంతుని దీవిస్తున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, తన స్నేహితులను సరదాగా తోకతో బంధించాడు చిన్న వయసులోనే. చూడండి, ఇక్కడ చూడండి, హనుమంతుడు ఋషులను కూడా బంధిస్తున్నాడు. ఇక్కడ అశోకవనంలో సీతాదేవి చూడండి, అంటే మళ్ళీ ఇప్పుడు రామాయణంలో హనుమంతుడు పెరిగి పెద్దగైన తర్వాత ఇది మళ్ళీ ఉంది. ఇక్కడ రావణాసురుడు వచ్చాడు రాక్షసులతో సహా. హనుమంతుడు లంకకు చేరుకున్నాడు. చూడండి, అది మనం రామాయణంలో చూపించలే, ఇది సపరేట్ ఉంది. ఇక్కడ వానరులతో సహా వచ్చేసాడు హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడు సంజీవన పర్వతం తీసుకొచ్చే దృశ్యం చూడండి. ఇక్కడ సంజీవని పర్వతం తీసుకొచ్చే ముందు ఒక రాక్షసి అయితే హనుమంతుడిని మింగుతుంది నోటి నుండి. చూడండి, విభీషణుడు కనిపిస్తాడు హనుమంతుడికి. చూడండి, ఇక్కడ సీతాదేవి దగ్గరికి హనుమంతుడు రింగు తీసుకుని వచ్చిన దృశ్యం. ఇక్కడ హనుమంతుడిని బంధించిన దృశ్యం. హనుమంతుడిని కూడా బంధిస్తారు ఫస్ట్, ఆ తాళ్ళు తెంపుకుంటాడు హనుమంతుడు. తర్వాత ఇక్కడ రావణాసురుడు మొత్తం రావణ లంకకు నిప్పు పెట్టించాడు, లంకా దహనం. ఇప్పుడు నరకలోకం స్టార్ట్ అయింది. చూడండి, రైట్ సైడు యమధర్మరాజు ఉన్నాడు, ఇక్కడ చిత్రగుప్తుడు ఉన్నాడు. తప్పు చేసిన వారి లెక్కలు రాస్తున్నాడు, వారికి శిక్షలు విధించేది యమధర్మరాజు. భటులు ఉన్నారు ముందు. చూడండి, ఈ నోటి నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, శిక్షలు ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తున్నారనేది మీరే చూడండి. చూశారు కదా, శిక్షలు అయితే ఇలా ఉంటాయి. మహాదారుణంగా ఉన్నాయి శిక్షలు మాత్రం. ఇక్కడ చూడండి, తలపై ఒక రంపంతో కోస్తున్నారు. అక్కడ మేక కోసినందుకు ఇక్కడ అతని వీపు కోస్తున్నారు. ఇక్కడ కూరగాయలు అమ్మే కాడ ఏదో మోసం జరిగిందని ఇక్కడ చిత్రహింసలు పెడుతున్నారు. ప్రతి తప్పుకు ప్రతి శిక్ష ఒక శిక్ష అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి శిక్షలు చూడండి. నెక్స్ట్ ఇంకా బ్రహ్మలోకం ఉంది, వైకుంఠం ఉంది, జ్యోతిర్లింగాలు ఉన్నాయి, గౌతమ బుద్ధుడి గురించి ఉంది, మహాభారతం ఉంది. మహాభారతం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా చూశారు కదా నరకలోకం ఎలా ఉందో. ఇక్కడ వేడి వేడి నూనెలో ఉంచారు తప్పు చేస్తే.
ఇక్కడ దొంగతనం చేస్తే కూడా శిక్ష ఉంది. ఇక్కడ మందు సిగరెట్లు తింటే కూడా శిక్ష. డైనోసర్తో కొరికిపిస్తున్నారు. చూడండి, వైకుంఠం వచ్చేసింది. వైకుంఠం ఎంట్రన్స్. ఇక్కడ విష్ణుమూర్తి 10 అవతారాలు, ఏమేమి అవతారాలు ఉంటాయనేది ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ అవతారం వచ్చేసి ఏమి అవతారం ఇది ఫస్ట్ వచ్చేది వెంకటేశ్వర స్వామి అనుకుంటా. ఇది మత్స్య అవతారం. ఇది కూర్మ అవతారం. ఇది నరసింహస్వామి అవతారం. ఇది వామన అవతారం. ఇది పరశురాముడు. నెక్స్ట్ శ్రీరాముడు, రామావతారం. నెక్స్ట్ శ్రీకృష్ణుడు. నెక్స్ట్ మహాగణపతి. గణపతి వేరు, మహాగణపతి వేరు. కల్కి 10వ అవతారం, ఇంకా రాలే, వస్తుంది. ఇవన్నీ అవతారాల మూల పురుషుడు విష్ణుమూర్తి. ఇది వైకుంఠం. చూశారు కదా ఎలా ఉందో. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడటానికి. ఇది మొత్తం తిరగాలంటే 3 hours పడుతుంది. లోపల 350 రూపీస్ టికెట్. యాదగిరి గుట్టకు దగ్గరలో ఉంటుంది. సురేంద్రపురి హైదరాబాద్ నుండి ఒక 46-50 కిలోమీటర్స్ ఉంటుంది. 110 రూపీస్ ఛార్జ్, 110 రూపాయలు బస్ టికెట్. లేడీస్కి అయితే ఫ్రీ. ఇప్పుడు బ్రహ్మలోకం వెళ్తున్నాము. చూడండి, బ్రహ్మలోకంలో ఉండే దేవుళ్ళనైతే చూపిస్తాము. ఇదే బ్రహ్మలోకం. లోపలికైతే వచ్చేసాము. మీరే చూడండి, పేర్లు అయితే నాకు తెలియదు. చాలా అద్భుతమైన కట్టడం ఇది. సురేంద్రపురి అయితే ఇది సురేంద్రపురి. ఇది నిర్మాణం చేయడానికి కారణం, సురేంద్రపురి అనే పేరు ఎలా వచ్చిందంటే, కుంద సత్యనారాయణ అతడు చిన్న కుమారుడు చనిపోవడం వల్ల అతని పేరు సురేందర్. అతని పేరు మీద సురేంద్రపురి అని నిర్మించడం జరిగింది. ఇది లాస్ట్లో చెప్తాను ఇంకా దాని గురించి స్టోరీ. చాలా బాగుంటుంది ఇదైతే సురేంద్రపురి. అన్ని భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ ఎలా ఉంటాయో అవి ఇక్కడ కట్టడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. అన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, దేవతలు అండ్ రాక్షసులు ఒక పెద్ద పాముతోని పాల సముద్రంలో అమృతం తీయడం అయితే చూస్తారు మీరు. కింద ఒక తాబేలు ఉంటుంది. తాబేలు పైన గుట్ట ఉంటుంది. ఆ గుట్టను చిలుకుతున్నారు. మన పాలలో నుంచి పెరుగులో నుంచి వెన్న చేస్తారు కదా, అలా ఒకవైపు తల వైపు రాక్షసులు ఉన్నారు, తోక వైపు దేవతలు ఉన్నారు. పైన శివుడు ఉన్నాడు. ఫస్ట్ విషం వచ్చినప్పుడు శివుడే తాగుతాడు.
చూశారు కదా. ఇవే జ్యోతిర్లింగాల టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడు. నెక్స్ట్ వీడియోలో 12 జ్యోతిర్లింగాలు అండ్ మహాభారతం, శ్రీకృష్ణ జన్మం గురించి, శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి అండ్ గౌతమ బుద్ధునిది స్టోరీ, ఇంకా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పద్మవ్యూహం, మహాభారతంలో పద్మవ్యూహం ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ కానీ ఒక వీడియోలో కానీ చూపిస్తా, చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనం దాంట్లో డైరెక్ట్ లైవ్ చూస్తేనే 2-3 అవర్స్ పడుతుంది. మనకు వీడియో అంటే ఇంకెక్కువ టైం పడుతుంది. అందుకే ఇది 20-22 మినిట్స్ మాత్రమే చూశారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.